హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ట్రావెల్ విత్ శ్రీ. సో ఇవాళ డే 4 ఇన్ మనాలి. సో యాక్చువల్లీ వాళ్ళు రౌటాంగ్ పాస్కి వెళ్దాం అనుకున్నాం, బట్ క్లోజ్ చేశారు ఇవాళ. అందుకని చెప్పేసి నేను ఇవాళ సంథింగ్ బిగ్ అడ్వెంచర్ చేద్దాం అనుకున్నాను. సో ఇవాళ షిన్కులా పాస్ అని చెప్పేసి, షిన్కుల్ టాప్ ఆఫ్ ద మౌంటైన్స్లో ఉంటుంది అది. సో మనాలి నుంచి ఆల్మోస్ట్ 225 కిలోమీటర్స్. అది 16,300 అబౌవ్ సీ లెవెల్ ఉంది. సో అక్కడ ఆల్టిట్యూడ్ ఎక్కువ అండ్ ఆల్సో ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వే వచ్చేసాను. ఇంకొక 1 hour 20 minutes డ్రైవ్ చేస్తే నేను ఇక్కడికి వెళ్ళిపోతాను. సో దిస్ ఈజ్ ద వ్యూ దట్ ఐఎమ్ సిటింగ్ హియర్ యాక్చువల్ రైట్ నౌ. చూడండి ఎంత బాగుంది అసలు. సో బైక్ రెంట్కి తీసుకున్నాను, ఎన్ఫీల్డ్, అండ్ ఐ వాజ్ డ్రైవింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఒక 9 o'clock స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం 1 o'clock అయింది. నారో రోడ్స్ అండ్ జిగ్జాగ్ రోడ్స్ వల్ల చాలా టైం పడుతుంది. అదంతా కూడా వీడియో ఉంది, తీసాను. సో యూ కెన్ సీ ఇన్ దిస్ బ్లాగ్. సో ఆన్ ద వేలో అటల్ టనల్, ద హైయెస్ట్ లాంగెస్ట్ హైవే టనల్ అది. సో ఇలాగా ఇదంతా వేలో మొత్తం అంతా కూడా నేను బండి మీద 245 kilometers వెళ్తున్నాను టు క్లైంబ్ ద మౌంటైన్. కెన్ సీ హియర్, వెల్కమ్ టు అటల్ టనల్ రోహ్టాంగ్. సో అతుల్ టనల్ క్రాస్ చేసిన తర్వాత అక్కడి నుంచి క్రాస్ చేసుకుని ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇప్పుడు నేను ఇలా వెళ్ళాలి. సో చాలా పెద్ద అడ్వెంచర్ చేస్తున్నాను నేను. You can see the mountains here. Turn left to stay on National Highway 3. You can see the mountains here. ఎంత మంచిగా ఉన్నాయో వాటి మధ్యలోంచి రోడ్. సో అతుల్ టనల్ క్రాస్ చేసుకుని, అటల్ టనల్ అంటారు, క్రాస్ చేసుకుని మౌంటైన్స్. ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుంది. అసలు ఇక్కడ ఈ సీనరీ అసలు చాలా బాగుంది కదా. వెనకాల వాటర్ ఫాల్స్ అండ్ మొత్తం గ్రీనరీ, అండ్ కిందేమో లేక్, అండ్ ఇక్కడ అంతా కూడా హట్స్ పెట్టేసి ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి కాటేజెస్లో మనం ఉండొచ్చు. బట్ నాకు ఇంకా 100 kilometers డ్రైవ్ ఉంది. సో 100 kilometers తర్వాత ఆగుదాము, మధ్యలో అయినా మంచి ఇట్లాంటి కనిపిస్తే వీడియో తీసుకుందాం తప్ప స్టే ఇంకా ఈవినింగే అని చెప్పేసి అనుకున్నాను. సో బండి నడుపుతుంటే ఈ సీనరీ చూస్తుంటే అసలు ఇక్కడ ఆ పైనుంచి మంచంతా కరిగిపోయి వాటర్లో ఇలా కారుతూ అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్లా ఫామ్ అయ్యి ఇక్కడ చూడండి ఒక లేక్ ఏర్పడింది. అసలు అక్కడి నుంచి మొత్తం డిస్టెన్స్లో వస్తున్నాను నేను. ఇప్పుడు ఇంకా ఇదంతా వే వెళ్ళాలి, ఇంకొక 80 kilometers నేను ఎక్కాల్సిన మౌంటైన్కి. నేను ఆన్ ద వేలోనే ఆల్మోస్ట్ 15 to 20 వాటర్ ఫాల్స్ చూశాను. అన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ, 15 to 20 వాటర్ ఫాల్స్. క్రేజీ అసలు. ఇక్కడ మౌంటైన్స్ చూసారా, మొత్తం అంతా రాక్ ఉండి ఇక్కడ పైన మొత్తం మంచు పట్టేస్తుంది. ఇప్పుడు మొత్తం మంచు కరిగిపోతుంది. సో కరిగిపోయి అదంతా వాటర్గా మారి ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఏర్పడుతున్నాయి. సో ఇక్కడి నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇలా వెళ్తే సో ఇక్కడ ఏదైతే మంచుతో కప్పిపడి ఉన్న మౌంటైన్ ఏదైతే ఉందో విత్ స్నోతో, ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళాలి. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. అక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూస్తే మీరు. ఇక్కడ అన్నీ కూడా వాటర్ ఫాల్స్ 1 2 3 4 5 వాటర్ ఫాల్స్ నాకు కనబడుతున్నాయి ఇప్పుడు. దానిపైన ఇక్కడంతా మొత్తం మంచు పట్టేసి ఉంది.
సో ఇలాగా మోటార్ బైక్ మీద దట్టు ఈ వెదర్లో ఇలా చాలా అద్భుతంగా ఉంది. వాట్ ఏ వ్యూ అసలు ఈ రెండు కొండల మధ్యలో ఇక్కడ అన్ని వాటర్ ఫాల్స్ వెళ్తుంటే రెండు కొండల మధ్యలో ఫుల్ మంచుతో కప్పబడిన మౌంటైన్. ఎంత బాగుంది అసలు డ్రైవ్ చేస్తూ ఈ రోడ్స్ మీద ఇలా ఈ సీనరీస్ ఇట్లా మౌంటైన్స్ ఇలా చూసుకుంటూ వెళ్తుంటే ఎంత రిలాక్స్డ్గా ఎంత హ్యాపీగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేను. ఇది చెప్పలేము మాటల్లో, జస్ట్ ఎవరైనా వచ్చి వీటిని చూసి ఆ అనుభవం చెందాలి తప్ప అసలు మాటలు కూడా లేవు. అంత బాగుంది అసలు ఇక్కడంతా. దీన్ని పలామో జాంపా అన్న బ్రిడ్జ్ అంటారు. ఇక్కడంతా కూడా చూస్తే మొత్తం ఫ్లాగ్స్ కట్టేసి ఉన్నాయి. సో దిస్ ఈజ్ మై బైక్. దీని మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పటికి ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇంకొక 30 కిలోమీటర్స్ వెళ్తే ఐ విల్ బీ రీచింగ్ దేర్. ఇక్కడికి వెళ్ళిపోతాను మంచు కొండల్లోకి. మొత్తం చూసాం కదా ఎలా ఉందో, అక్కడికి వెళ్ళాలి. అండ్ ఇఫ్ యూ సీ ఓవర్ హియర్ ఆల్సో ఇప్పుడు అదే వేళ వెళ్తాను. మొత్తం అంతా కూడా ఇలా జెండాలు కట్టేసి ఉంటాయి. వీళ్ళొక్క కల్చర్ రిలీజియన్కి సంబంధించిన జెండాలు లాంటివి ఉంటాయి ఇవి. సో అక్కడ పైనుంచి వచ్చే స్నో కరిగిపోయి ఆ పైనుంచి వచ్చే స్నో కరిగిపోయి అంతా కూడా ఇక్కడ ఇలా వచ్చి ఇక్కడ చూడండి ఎంత వాటర్ ఫామ్ అవుతుంది. ఒక రివర్ లాగా ఫామ్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా అడుగేయాలి. ఇక్కడ చాలా గాలి వేస్తుంది, విపరీతమైన గాలి. అండ్ నేను మాట్లాడుతుంటే నా నోట్లోంచి పొగలు వస్తున్నాయి, అంత చల్లగా ఉంది వాతావరణం అంతా. ఈవెన్ మాట్లాడుతుంటే పొగలు రావడం. ఎక్కువ ఆల్టిట్యూడ్లో ఉన్నాను కదా, సో ఈవెన్ మాట్లాడడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. సో దిస్ ఈస్ ద బ్రిడ్జ్. సో యాక్చువల్లీ వ్యాలీ కదా, మొత్తం జిగ్జాగ్గా ఉంది. ఈవెన్ నాకు వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు, అంత జిగ్జాగ్గా ఉంటుంది. ఖచ్చితంగా 2 హ్యాండ్స్ యూజ్ చేసే బైక్ నడపాల్సి వస్తుంది. సో వీడియో తీయడం అంతలా కుదరట్లేదు. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. యాక్చువల్లీ ఇదంతా షిన్కులా పాస్, ఆ పైన కనిపిస్తుందిగా, అక్కడికి మనం దాదాపు దగ్గరలోనే ఉన్నాం, ఇంకొక 25 కిలోమీటర్స్. సో మొత్తం అంతా రాళ్ళ మౌంటైన్స్, మొత్తం రాళ్ళే. మొత్తం రాళ్ళే ఉన్నాయి. మనకి ఇక్కడ ఒకవేళ ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినా లేకపోతే వర్షాలు ఎక్కువ పడినా ఇదంతా కూడా మొత్తం స్లైడ్ అయిపోతుందంట, బ్లాక్ అయిపోతుంది మొత్తం రోడ్ అని చెప్తున్నారు. ఇందాక ఒక చోట ఒక సెక్యూరిటీ అతను అడిగాను, ఎక్కువ వర్షాలు పడితే మొత్తం బ్లాక్ అయిపోతుంది రోడ్డు, ఇంకా వర్షం స్టార్ట్ అవుతున్న టైంలో వచ్చారు కాబట్టి ఇంకా ఈజీ మీకు ఇప్పుడు అని చెప్పేసి అన్నాడు. సో ఇంత నేరోగా రోడ్స్. ఇప్పుడు ఇంకా ఈ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా రోడ్స్ ఇంకా వైట్ చేసి వేసిందంట. లేకపోతే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చాలా నేరో రోడ్స్ ఉండేవి. ఈ రాళ్ళు అవన్నీ పడిపోయి చాలా నేరో ఉండేది. బట్ ఇప్పుడు అంత లేదు, బాగా వైట్ చేశారు. హిమాచల్ గవర్నమెంట్ చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఇదంతా. సో ఇవాళ నైట్ ఈ ఏదైతే ఉందో ఈ మౌంటైన్స్ ఏవైతే నేను చూద్దాం అనుకుంటున్నానో, షిన్కులా మౌంటైన్స్, ఇవన్నీ చూసి ఇక్కడ ఈ రివర్ సైడే స్టే చేద్దాం అనుకుంటున్నాను టెంట్లో. సో అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో.
సో ఇక్కడ నైట్ అయినప్పటికీ -డిగ్రీస్కి వచ్చేస్తుంది అంటున్నారు. మ్యాక్సిమం 2 డిగ్రీస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుందంట. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవ్వాలి కదా లైఫ్లో. సో అలా ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు. యా, ఇంకా ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళాలి. చూడొచ్చు ఎంత బాగుందో, చాలా చల్లగా ఉంది ఇక్కడ. 9 డిగ్రీస్ ఉంది. ఈవెన్ మొత్తం ఫుల్ జాకెట్ వేసుకుని ఉన్నా కూడా చాలా చల్లేస్తుంది. సో మొత్తం స్నో ఉన్న మౌంటైన్స్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ 5 డిగ్రీస్ ఉంది అండ్ నేను ఇంకా పైకి వెళ్ళాలి ఇంకొక 3-4 కిలోమీటర్స్. సో ఇట్స్ ఫుల్ ఆఫ్ స్నో అండ్ చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి, అసలు స్పర్శ తెలియట్లేదు, అంత చల్లగా ఉంది ఇక్కడ. సో మొత్తం స్నోలో ఉన్నాను. ఇట్స్ 5 డిగ్రీస్ ఇక్కడ. ఫుల్ ఆఫ్ స్నో మౌంటైన్స్. ఇంకా ఇప్పుడు తక్కువ బికాజ్ వింటర్ సీజన్ అయిపోయింది కదా. ఫైనల్లీ రీచ్డ్. ఎంత అద్భుతంగా ఉంది. ఫుల్ మంచుతో కప్పబడిన మౌంటైన్. ఇక్కడేమో లేక్, మళ్ళీ ఇక్కడంతా మౌంటైన్స్. అక్కడ జనాలు వెళ్తున్నారు ఆ లేక్ దగ్గరికి. మనం కూడా వెళ్దాం. ఫస్ట్ ఒక కాఫీ, ఒక మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాను, తినేసి ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది అంతే, అది కూడా ఒక వ్యాన్లో పెట్టుకుని వచ్చారు. సో ఫుల్ మౌంటైన్స్ అన్నీ మంచుతో కప్పేసాయి. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాలి. అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది అన్ని మౌంటైన్స్కి మధ్యలో. అక్కడికి వెళ్ళాలి 25 కిలోమీటర్స్. అండ్ ఇవాళ అక్కడే స్టే చేద్దాం అన్నట్టుగా చూస్తున్నా. బట్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, ఆల్టిట్యూడ్ చాలా ఎక్కువగా ఉంది అంటారు. ఇప్పటికే నాకు కొంచెం హెడేక్గా ఉంది బికాస్ ఆఫ్ ద హయ్యర్ ఆల్టిట్యూడ్స్. ఆ లేక్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ అంత ఒప్పుకోవట్లేదు వెళ్ళడానికి. కొంతమంది వెళ్తున్నారు. ఇప్పుడు ఒక 20-25 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి మళ్ళీ నేను. దిస్ ద బేస్ క్యాంప్. సో మొత్తం వ్యూ ఇది. యూ కెన్ సీ ఆల్ ద మౌంటైన్స్ హియర్ ఫుల్ ఆఫ్ స్నో. సో వెనకాల ఉన్న లేక్. సో అది తిరిగిపోయింది కదా, మామూలుగా లేదు. సో డోర్మో వెళ్తున్నాను, డోర్మోగో. సో మిగతా వీడియో అక్కడ కంటిన్యూ చేద్దాం. 16,000 ఫీట్. ఇప్పుడు 16,000 ఫీట్ నుంచి నేను 18,000 ఫీట్కి వెళ్ళబోతున్నా. మంచును ముట్టుకుందామని చెప్పి వచ్చాను.